హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ సింపుల్ అండ్ ఈజీగా ఉండే విధంగా ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ప్లీజ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. నార్మల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నానండి, నెక్ మాత్రం కట్ చేసుకోలేదు. మెజర్మెంట్స్ మొత్తం బ్లౌజ్ పైన నేను ప్లే చేస్తానండి. కావాలంటే ఎవరైనా వీడియోని పాజ్ చేసి మెజర్మెంట్స్ అయితే చూడండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా యూ నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఈ యూ నెక్ అనేది కింద వీపు కప్పు దగ్గర కూడా కట్ అయితే అవుతుందండి. ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి కర్వ్ షేప్లో వీడియోలో చూపించే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది రెండు పీసెస్ లాగా విడిపోతుందండి ఇలా కట్ చేయడం వల్ల. ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ఈ నెక్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ని వేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో అంటే నెక్ అనేది ఎటువైపు వెళ్ళాలనేది అటువైపు చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే మనం స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా బ్యాక్ డాట్స్ అయితే వేసుకున్నానండి. ఇలా బ్యాక్ డాట్స్ వేసుకున్న తర్వాత నెక్ అనేది ఇలా అయింది. తర్వాత పై వైపున ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకొని వేసుకున్నానండి. షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకున్నానండి. మన ఛానల్లో డిజైనర్ బ్లౌజెస్ అలాగే డిజైనర్ ఫ్రాక్స్ పెద్దవాళ్ళకి అలాగే చిన్న వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది 2 పార్ట్లుగా విడిపోయింది కదండి. ఇప్పుడు విడిపోయిన ఒక పార్ట్ వైపు నుంచి స్టిచ్చింగ్ పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి. నార్మల్గా డబల్ ఫుట్తో మనం ఎలాగైతే పైపింగ్ వేసుకుంటామో ఫోల్డింగ్ వేసే విధంగా అదే పైపింగ్ అనేది నేను ఈ బ్లౌజ్ మీద అయితే వేస్తున్నానండి. వీడియోలో చూపించే విధంగా యూ నెక్ షేప్ అనేది ఎక్కడ షేప్ అవుట్ కాకుండా నీట్గా క్లాత్ని జరుపుకుంటూ పైపింగ్ అయితే వేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి నీడిల్ లోపల వైపు ఉంచుకొని క్లాత్ని అనేది పక్కకు జరుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కింద వైపు ఒక టర్న్ అయితే వచ్చింది కదా, ఆ టర్న్ దగ్గర క్లాత్ని అనేది ఇట్లా పక్కకు జరుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అలాగా చేయడం వల్ల పైపింగ్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ అనేది లోపల వైపు పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. క్లాత్ అనేది కర్వ్ తిరిగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా సైడ్కి మన హ్యాండ్ మూమెంట్ కూడా కర్వ్కి తగ్గట్టుగానే ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలండి క్లాత్ జరుపుకుంటూ. అలా చేయడం వల్ల కర్వ్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా నీట్గా వస్తుంది. ఇలా కార్నర్స్ దగ్గర ఒక కట్ అయితే పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇలా కార్నర్ వచ్చినప్పుడు నీడిల్ అనేది లోపల వైపు ఉంచుకోవాలండి. స్టిచ్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఇలా తిప్పుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా రెండు వైపులా కూడా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్కి కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకవైపు అంచు తీసుకొని అంచుని ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండే విధంగా కొంచెం క్లాత్ అయితే స్టిచ్చింగ్ పొడవుగా వేసుకున్నానండి. మనం నార్మల్ బొందుల కోసం ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని క్లాత్ని రివర్స్ తిప్పుకుంటున్నానండి. డోరీకి మనం రివర్స్ తిప్పుకుంటాం కదా అదే విధంగా. అలాగే 2 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా 4 పీసెస్ అయితే తీసుకున్నానండి క్లాత్. ఇది డిజైన్ చేసుకోవడం కోసం. బ్యాక్ పార్ట్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, మిడిల్లో డిజైన్ రావడం కోసం ఒక 2 ఇంచెస్ అంటే ఒక 1 అండ్ 1.5 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా మిడిల్కి ఒక క్లాత్ అనేది వస్తుందండి డిజైన్. ఆ డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఎలా ఉంటుందనేసి 2 పీసెస్ కూడా అటు ఇటు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా క్లాత్ని మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. దీన్ని రివర్స్ తిప్పుకోవాలి. ఇప్పుడు పైన వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను.
ఈ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్లు ఉన్నాయి కదండి, ఒక 2 ఇంచెస్ విడ్త్ తోటి ఆ క్లాత్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఆ క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఉండే విధంగా ఇవనేది స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. లోపల వైపు కనిపిస్తుంది కదా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు, అలా కనపడకుండా ఉండడం కోసం లోపల క్లాత్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు 2 క్లాతులు బ్యాక్ పార్ట్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా, అంటే మిడిల్లో ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 బ్యాక్ పార్ట్స్కి మధ్యలో కూడా ఒక 1 ఇంచే గ్యాప్ అనేది ఉంటుందండి, మరీ ఎక్కువ ఉండొద్దు అని చెప్పారు. అందుకని చెప్పేసి 1 ఇంచెస్ గ్యాప్ తోటే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. పైపింగ్ పక్క నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా లేస్ అటాచ్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించే విధంగా లేస్ అనేది షేప్ ఎలాగైతే ఉందో అదే విధంగా ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కార్నర్స్ దగ్గర వచ్చేసరికి నార్మల్గా ఒక కుచ్చు అనేది పెట్టుకొని కార్నర్ అయితే తిప్పుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించే విధంగా కార్నర్స్ తిప్పుకుంటూ లేస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ లేసు ఒకవైపే స్టిచ్ చేస్తే లేస్తుంది కాబట్టి రెండో వైపు కూడా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ అండి కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే. అలాగే ఇలా కరువు తిరిగే దగ్గర కొంచెం కట్స్ అనేవి పెట్టుకుంటున్నానండి క్లాత్కి. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయితే అవుతుందండి. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా సరే కమెంట్ చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. అలాగే ఇప్పుడు రెండో వైపు కూడా ఫస్ట్ ఎలాగైతే స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా లేస్ అయితే అటాచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మిడిల్ పార్ట్లో క్లాత్ అయితే అటాచ్ చేసాం కదా, ఆ క్లాత్ దగ్గర ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత పర్ల్స్ అనేవి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా పర్ల్స్ స్టిచ్ చేయడం వల్ల డిజైన్ అనేది ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పేసి పర్ల్స్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి రాశి బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. ఇలా సెల్ఫ్గా డిజైన్ వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మనకు అర్థం కాదు కదా, అలాంటి టైంలో ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఓన్లీ డబల్ షేడెడ్ బ్లౌజెస్ వచ్చినప్పుడే కాకుండా ఇలా సెల్ఫ్ బ్లౌజులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి సింపుల్ డిజైన్స్ తోటి బ్లౌజెస్ అనేది హైలైట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలాగైతే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.